హలో వ్యూయర్స్, ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికి క్లీన్ చేసి ముక్కలు చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే మరింత కరివేపాకు, అదేవిధంగా నేను మునగాకు కూడా తీసుకుంటున్నానండి. ఈ మునగాకు ఏంటంటే కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ చట్నీల రూపంలో తీసుకుంటే మన ఒంటికి బాగా చేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దీన్ని నానబెట్టుకుందాం. అలాగే ఒక కప్పుడు బెల్లం. ముందుగా అల్లం ముక్కల్ని వేయించుకుందామండి. అల్లం ఇలా మగ్గేటప్పుడే మనం కరివేపాకును కూడా వేసుకుందామండి. దీంతో పాటే వేయించుకుందాం. సో ఇప్పుడు మునగాకు కూడా వేసి వేయించుకుందామండి. దీంట్లోనే కొన్ని ధనియాలు వేసుకుందామండి, అలాగే జీలకర్ర. చూసారా, ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా, వీటిని దింపేద్దాం. సో అవి చల్లారేలోపు మనము నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇలా నీళ్ళు పోసి ఉడికించుకుందామండి. దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసి ఉడకనిద్దాం. ఇలాగా వేయించుకున్నవన్నీ చల్లారేయండి, గ్రైండ్ చేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకుందాం. సరే, బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసి చల్లార్చుకుందామండి. మనం మిక్సీ చేయాలి అంటే ఈ మాత్రం వేసరి సరిపోతుంది. అందుకే మరిన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. సో తగినంత కారము, అలాగే ఉప్పు వేసుకుందాం. ఉప్పు, అలాగే ఇందాక చల్లార్చినటువంటి లిక్విడ్ సొల్యూషన్ అంతా వేసి గ్రైండ్ చేసుకుందాం.